మా ఏపీఎంకే ఛానల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ పేరు పేరున మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పటి వరకు విశ్వం గురించి, సప్తగ్రహాల గురించి క్లుప్తంగా తెలుసుకున్నారు కదా. ఇవాల్టి వీడియోలో విశ్వానికి మనిషికి ఉన్న సంబంధం గురించి చెప్పుకుందాం. ఈ విశ్వం మొత్తానికి ఒక ఆకారం కల్పిస్తూ తల, మెడ, భుజం, చేతులు, ఛాతీ, పొట్ట, నడుము, కాళ్ళు ఇలా ఊహించి చూస్తే విశ్వంలో ఏమేమి ఉంటాయో మనిషిలో కూడా అవి ఉంటాయి అని తెలుస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మనిషి కూడా ఒక విశ్వమే. బాహ్య విశ్వంలో నక్షత్ర మండలాలు, సౌర కుటుంబాలు ఎలా ఉంటాయో మనిషి యొక్క దేహ విశ్వంలో కూడా 27 నక్షత్ర మండలాలు మరియు సౌర కుటుంబం ఉన్నాయి. మనిషి వెన్నుపాము 27 నక్షత్ర మండలాలను పోలి 27 ముక్కలుగా విభజించి ఉంటుంది. ఆ వెన్నుపాము నుండి మొదలైనవే మూలాధార, స్వాధిష్టాన, మణిపూరక, ఆనాహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రార అనే 7 చక్రాలు. ఈ 7 చక్రాలు 7 గ్రహాలను పోలి ఉంటాయి. ఆకాశంలో 72,000 నక్షత్రాలు కనిపించినట్లే 72,000 నాడులు మనిషి నాభి నుండి మొదలై శరీరం మొత్తం వ్యాపించి ఉంటాయి. విశ్వంలో ఉన్న భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము మనిషి దేహంలో కూడా ఉన్నాయి. శ్రీకృష్ణ భగవానుల వారు అర్జునుడికి తన విశ్వరూపం చూపిన విధంగానే ఈ విశ్వానికి మన దేహానికి ప్రత్యక్ష సంబంధం ఉంది అనేది ముమ్మాటికి సత్యం. ఈ నెలలో ఇప్పటి వరకు మేము పెట్టిన 12 వీడియోలు మొదటి నుంచి చూసి వాటిలోని విషయాలు శ్రద్ధగా అర్థం చేసుకుంటే విశ్వజ్ఞానం సులువుగా అర్థమవుతుంది. తద్వారా సాటి మనుషుల అంతరంగం సులువుగా అర్థం చేసుకోగలుగుతారు. తద్వారా కష్టాలు మీ దరి చేరలేవు. తర్వాత మేము పెట్టబోయే వీడియోలలో సూక్ష్మమైన విషయాలు చాలా ఉంటాయి. కాబట్టి మా వీడియోలు క్రమం తప్పకుండా చూడండి. మా వీడియోలు కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మీకున్న సందేహాలను కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. అండ్ అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. నెక్స్ట్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై శ్రీకృష్ణ.